హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ అమరావతి రియల్ ఎస్టేట్ ఛానల్. చాలామంది అడుగుతున్నారు ఏపీసీఆర్డీఏకి సంబంధించిన ఈ మ్యాప్ని ఎలా బ్రౌజ్ చేయాలి అని. సో అటువంటి వారి కోసమే ఈ వీడియో చేస్తున్నాను. సో గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి మీరు crda.ap.gov.in అని టైప్ చేసినప్పుడు మీకు ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. సో అందులో మళ్ళీ అగైన్ మ్యాప్ బ్రౌజ్ చేయాలంటే GIS అని ఉంటుందండి. వెబ్సైట్లో GIS అమరావతి అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినప్పుడు ఇప్పుడు మనకి కనిపిస్తున్నట్టుగా మ్యాప్ ఓపెన్ అవుతుంది. సో దీన్ని మీరు బాగా జూమ్ ఇన్ చేసినప్పుడు సో ఈ క్యాపిటల్లో ఏ ప్రాంతంలో రోడ్స్ ఎలా వస్తున్నాయి, సో ఏ ప్రాంతాల్లో పార్క్స్ రాబోతున్నాయి, ఎక్కడెక్కడ మీకు గ్రీనరీ కోసం స్పేస్ వదిలారు, రోడ్స్ ఏంటి, ఇంటర్జంక్షన్స్ ఎక్కడ వస్తున్నాయి, హైవేలు ఎక్కడ వస్తున్నాయి, ఇవన్నీ కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయండి. సో బాగా జూమ్ ఇన్ చేసినప్పుడు మీకు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్కి ఇప్పటికే ల్యాండ్ అలాట్మెంట్ ఏదైతే జరిగిందో సో వాటికి సంబంధించిన పేర్లు అవి కూడా వచ్చేస్తాయి అన్నమాట. లైక్ ఇప్పుడు విట్ కానీ, SRM కానీ, అమృత కానీ. సో మనం జూమ్ ఇన్ చేసినప్పుడు క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి కూడా అన్నమాట వాటి మీద. సో ఇప్పుడు ఈ కనిపించే ఎల్లో పార్ట్స్ అన్నీ కూడా రెసిడెన్షియల్ ప్లాట్స్ అండి. వెరాజ్ బ్లూ అంతా కూడా కమర్షియల్ ప్లాట్స్ని ఇండికేట్ చేస్తాయి. ఇప్పుడు నేనైతే ఏదైతే బ్లాక్ మీద క్లిక్ చేశానో అది ఏపీసీఆర్డీఏ పరిధిలోనే ల్యాండ్ బ్యాంక్ కింద కొన్ని పార్సల్స్ ఉంచుకున్నారనమాట. అంటే ఫ్యూచర్ పర్పస్ కోసం అనమాట. ఏదైనా కంపెనీలు వచ్చినప్పుడు వాటికి అలాట్మెంట్ చేయడం కోసం కానీ, లేదంటే పబ్లిక్ యూసేజ్ కోసం. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి అనమాట. ఇప్పుడు ఈ గ్రీన్ బ్లాక్ మీద క్లిక్ చేసినప్పుడు ఏపీసీఆర్డీఏ ఓనర్, సో మన ఏ టౌన్షిప్లో ఉంది, ఏ కాలనీలో ఉంది, ఆ డీటెయిల్స్, అలాగే దాని ఎక్స్టెంట్, దానికి ఎన్ని వైపుల రోడ్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా క్లియర్గా ఉంటాయి. ఇప్పుడు ఈ బ్లూ బ్లాక్కి చుట్టూ రోడ్స్ 4 వైపుల రోడ్లు ఉన్నాయి కాబట్టి 4 వైపుల రోడ్స్ చూపిస్తుంది అనమాట. సో వెరీ యూజర్ ఫ్రెండ్లీ ఇదన్నమాట ఇది. సో ఒకసారి ట్రై చేసి చూడండి. సో మీకే క్లియర్గా అర్థమవుతుంది. ఇట్స్ వెరీ ఈజీ అనమాట. సో ఇప్పటికీ ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే మీరు కామెంట్లో మెసేజ్ పెట్టినట్లయితే ఐ విల్ ట్రై టు రిప్లై. ఇకపోతే ఏదైనా పర్టికులర్ ప్లాట్ని కనుక మీరు సెర్చ్ చేయాలి అనుకున్నప్పుడు ప్రతి ప్లాట్కి కూడా ఒక కోడ్ లాంటిది ఇస్తారనమాట. సో దాంట్లోకి వెళ్ళి ఫస్ట్ ఇనీషియల్గా టౌన్షిప్ 2 డిజిట్స్లో ఉంటుందండి. ఆ టౌన్షిప్ నెంబర్ టైప్ చేయాలి. ఆ తర్వాత కాలనీది వచ్చి 3 డిజిట్స్లో ఉంటుంది. ఆ తర్వాత బ్లాక్ అనమాట. బ్లాక్ 4 డిజిట్స్లో ఉంటుంది. తర్వాత ప్లాట్ నెంబర్ టైప్ చేసి ఇక ప్లాట్ కేటగిరీ అనమాట. సో అదేంటి, రెసిడెన్షియలా, కమర్షియలా అని ఉంటుంది సర్టెన్ కోడ్. ఆ కోడ్ టైప్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా ఆ ప్లాట్ ఎక్కడుందో ఆ ప్లాట్ దగ్గరికి తీసుకెళ్ళిపోతుందండి మ్యాప్. సో స్ట్రైట్ అవే దాంట్లో మీకు కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. ఆ ప్లాట్ ఎవరి పేరు మీద ఉంది, ఆ ఓనర్ పేరు ఏంటి, అవన్నీ కూడా. నేను జస్ట్ ఊరికే ఎగ్జాంపుల్కి మీకు ఊరికే డెమో ఇవ్వడం కోసం ఊరికే టైప్ చేసి చూపిస్తున్నాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.